ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలు నిర్వహించుకున్నటువంటి ప్రాథమిక హక్కు ఉంది. అట్లాగే ఆ ప్రాథమిక హక్కుతో పాటే ప్రజలకు ఇంకొక ప్రాథమిక హక్కు కూడా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. స్వేచ్ఛ, స్వాతంత్రం, మాట్లాడే హక్కు. సభా సమావేశం మీరు నిర్వర్తిస్తుంటే ఇక్కడ ఏదైనా జరగకూడదు జరుగుతుంటే, తప్పుడు ప్రచారం జరుగుతుంటే, ఇతరులకు అన్యాయం చేయమని చెప్పి ఎవరైనా వక్తలు మాట్లాడితే, మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ లేదు అని చెప్పి అనిపిస్తే, ఈ సభలో ఉన్నవాళ్ళు ఎవరైనా లేచి నిలదీసేటువంటి హక్కు. రెండు ప్రాథమిక హక్కులే. నేను సభా సమావేశం నా ఇష్టం వచ్చినట్టు నేను నిర్వర్తించుకుంటాను, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ప్రజలను దూషిస్తాను, వారి ఆత్మగౌరవాన్ని నా కాలి కింద వేసి నలిపేస్తాను. ఎవడు నన్ను అడిగేది అనేటువంటి స్వాతంత్రం, ప్రాథమిక హక్కు ఎవరికి లేదు. నీకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడే హక్కు ఎట్లుందో, అదే సమావేశంలో గొంతు విప్పి నా భావ ప్రకటన, నీవు మాట్లాడేది తప్పు, నీవు ఈ సమావేశం నిర్వర్తించడానికి, ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి నీకు అర్హత లేదు, నీవు ప్రజాద్రోహివి అని చెప్పడానికి నాకు అంతే. విద్యావంతులైన మీరు దయచేసి ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. To assemble peacefully without arms, that's the fundamental right. కత్తులు, కటార్లు, కారం పొడి, తుపాకులు, గుత్పలు, లాఠీలు, గొడ్డళ్ళు అన్నిటినీ సమీకరించి సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాథమిక హక్కు ఏ భారత పౌరునికి రాజ్యాంగం ప్రసాదించింది. ఏ విలువలకు ఈ ప్రస్థానం, గాంధేయ మార్గంలో జరుగుతున్నటువంటి అహింసాయుతమైనటువంటి ఈ పోరాటాన్ని ఏ మలుపు తిప్పడానికి, ఏ ప్రజాద్రోహం తలపెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. తెలంగాణలో ఉండే ప్రతి పౌరుడు ఈ ప్రశ్నను లేవనెత్తాలి. అటువంటి కార్యక్రమాలు రూపొందించిన వాళ్ళను ప్రతి వ్యక్తిని నిలదీసి అడగాల్సింది. ఈ చిలుక పలుకులు కాదు. మేము పెట్టుకోవద్దా సభలు? మేము సమావేశాలు పెట్టుకోవద్దా? గవర్నమెంట్ పెట్టుకోవద్దు. మీరు సమావేశాలు పెట్టండి, నేను ధిక్కరిస్తాను. మీరు ద్రోహం చేస్తుంటే మీరు ద్రోహం చేస్తున్నారని చెప్పేటువంటి హక్కు మాకు ఉందా లేదా? మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు జాగ్రత్త అంటే, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు జాగ్రత్త అంటే అంటే భయభ్రాంతులను చేసి 4 కోట్ల మంది ప్రజావిష్టం, తర్వాత ఈ ప్రజాభిప్రాయాన్ని, వారి ఆత్మగౌరవాన్ని, వారి అస్తిత్వాన్ని
అన్నింటినీ మీ కాంటాక్ట్ చేసి నడిపేయాలనుకుంటున్నాను. అయితే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి విషయం. విద్యావంతులైన మిమ్ములను కూడా రెచ్చగొట్టి మీరేదన్నా చేయకూడని పని ఏమన్నా చేస్తారేమో అని చెప్పి వేచి చూసేటువంటి కుట్రలో ఇది భాగం. తస్మాత్ జాగ్రత్త. ఆ కుట్రకు బలి కావద్దు. మన గొంతులు ఎండిపోవద్దు. గొంతు ఎత్తుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ అని చెప్పి అంటున్నాం. సమయం లేదు.